ఈ సిరీస్ ఆఖంతా 3 సెంచరీలు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అతనే, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అతనే. 100+ టెస్ట్ మ్యాచ్లు ఆడితే 7,000కు పైగా పరుగులు చేశాడు. 19 సెంచరీలు ఉన్నాయి. 3 సార్లు డబుల్ సెంచరీని క్రాస్ చేశాడు. ముఖ్యంగా తను ఎన్నో రికార్డులు సాధించాడు. టెస్ట్ క్రికెట్లో నయా వాల్ ఆటకి గుడ్ బై చెప్పేసింది. మరి తనెవరో తెలుసు మనకు, చేతేశ్వర్ పుజారా. రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియాలో నంబర్ 3 పొజిషన్లో అంత ఇంపాక్ట్ చూపించినటువంటి ప్లేయర్ చేతేశ్వర్ పుజారా. చేతేశ్వర్ పుజారా గురించి మాట్లాడుకుంటే టెస్ట్ క్రికెట్లో వన్ అండ్ ఓన్లీ ఒక ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది మనకి. అది 193 రన్స్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాపై. 2018-19లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ టెస్ట్ సిరీస్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసింది చేతేశ్వర్ పుజారానే. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2018-19లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. 4 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. సో మరి ఈ సిరీస్ ఆఖంతా 3 సెంచరీలు చేశాడు చేతేశ్వర్ పుజారా. 500+ రన్స్ స్కోర్ చేశాడు. అంతేకాదు ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అతనే, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అతనే. సో మరి చేతేశ్వర్ పుజారా ఎంత ఇంపాక్ట్ చూపించాడంటే 103 అంటే 100+ టెస్ట్ మ్యాచ్లు ఆడితే 7,000కు పైగా పరుగులు చేశాడు. 19 సెంచరీలు ఉన్నాయి. 3 సార్లు డబుల్ సెంచరీని క్రాస్ చేశాడు చేతేశ్వర్ పుజారా. మరి తనకు ఇంకా కూడా కెరియర్ ఉండేది, కానీ కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. మరి సెలెక్టర్లు అయితే పుజారాని చాలా సార్లు పక్కన పెట్టడం చూసాం మనము, వాళ్ళకున్న వేరియస్ రీజన్స్తో. కానీ పుజారా మాత్రం తను సాధించేది ఇంకా ఎంతో మిగిలి ఉండగానే తను రిటైర్ అయినట్టుగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి అయితే అనిపిస్తుంది. ముఖ్యంగా పుజారా ఎన్నో రికార్డులు కూడా సాధించాడు. మనకు తెలుసు టెస్ట్ మ్యాచ్ అంటే అంతకుముందు ఫార్మాట్లో ఎక్కువ రోజులు ఉండేది. తర్వాత 5 days ఫార్మాట్ వచ్చిన తర్వాత 5 రోజులు బ్యాటింగ్ చేసిన వాళ్ళు అతి కొద్ది మందే ఉన్నారు. 5 రోజులు బ్యాటింగ్ చేయడము అంటే మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 రోజులు ఆడాల్సి వచ్చి నెక్స్ట్ అపోనెంట్ టీం అదే రోజు ఆల్అౌట్ అయ్యి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా 4th డే స్టార్ట్ చేసి 5th డే వరకు వెళ్ళి, ఇలా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ రకంగా 5 days ఇన్నింగ్స్ ఆడినటువంటి క్రికెటర్లలో చేతేశ్వర్ పుజారా కూడా ఉన్నాడు. ఇండియా తరపున 3వ క్రికెటర్. మిగతా ఇద్దరు ఎవరో తెలుసా మీకు? ఒకటి ML జయసింహ. ML జయసింహ మన హైదరాబాదీ క్రికెటరు, సికింద్రాబాద్కి చెందినటువంటి క్రికెటర్ తను. జయసింహ 1960లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించాడు. 5 రోజులు కూడా అతను బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత 1984లో రవిశాస్త్రి కూడా 5 రోజులు బ్యాటింగ్ చేశాడు. ఇక 2017లో చేతేశ్వర్ పుజారా శ్రీలంకపై 5 రోజులు బ్యాటింగ్ చేశాడు. సో ఈ రకంగా ఈ 3 బ్యాటర్లే ఇండియా తరఫున ఇప్పటి వరకు 5 రోజులు బ్యాటింగ్ చేసిన క్రికెటర్స్ గా ఉన్నారు. మరి ఇందులో ఒక కామన్ పాయింట్ ఏముందంటే, ఈ 3 ఉన్నారు సరే, ఈ 3 5 రోజులు టెస్ట్లో 5 రోజులు బ్యాటింగ్ చేసిన వేదిక మాత్రం ఒకటే, అది ఈడెన్ గార్డెన్స్. మనందరికీ తెలుసు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఎన్ని మెమరీస్ ఉన్నాయో మనందరికీ తెలుసు. అందులో ఈ మెమరీస్ కూడా యాడ్ అవుతాయి. అందులో చేతేశ్వర్ పుజారా కూడా ఉన్నాడు. సో ఇక పుజారా రిటైర్మెంట్ పై తను ఎక్స్లో తను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకి గుడ్ బై చెప్తున్నాను అని చెప్పాడు. సో మరి తన గురించి క్రికెట్ లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా పోస్ట్ చేశాడు. ఒక వండర్ఫుల్ జర్నీ నీది, నంబర్ 3లో అంటే ఒక అష్యూరెన్స్ ఇచ్చిన క్రికెటర్వి నువ్వు, నెంబర్ 3లో వచ్చి అన్నిటికంటే ముఖ్యంగా ఆస్ట్రేలియాపై నువ్వు ఆడిన ఇన్నింగ్స్ అయితే అది అన్బిలీవబుల్. ఇండియా మ్యాచ్ గెలిచింది అంటే అందుకు నువ్వే ప్రధాన కారణం అని కూడా అతను చాలా ప్రేజ్ చేస్తూ చేతేశ్వర్ పుజారాని తన నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కి బెస్ట్ విషెస్ కూడా చెప్పాడు. ఇలా చాలా మంది మాజీ క్రికెటర్లు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, పుజారాపై అయితే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో. సో పుజారా ఇప్పటి వరకు 100కు పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడితే 2010లో అతను డెబ్యూ చేశాడు చేతేశ్వర్ పుజారా. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో, బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా పైనే డెబ్యూ చేశాడు. తన చివరి మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాతోనే ఆడాడు. 2023 ఓవర్లో జరిగింది మనకు తెలుసు, WTC ఫైనల్ మ్యాచ్. సో ఆ WTC ఫైనల్ తన చివరి టెస్ట్ మ్యాచ్ అయ్యింది. ఇక ఫస్ట్ మ్యాచ్ ఏమో ఆస్ట్రేలియాపై బెంగళూరులో ఆడాడు. ఇక ఇంకో విచిత్రం ఏంటంటే, ఫస్ట్ మ్యాచ్ లో
తను నెంబర్ 5లో వచ్చాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అప్పటికే రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రావిడ్ నెంబర్ 3లో వచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇమీడియట్ గా చేతేశ్వర్ పుజారాని నెంబర్ 3కి తీసుకొచ్చారు. రాహుల్ ద్రావిడ్ నెంబర్ 5కి ఆడాడు. సో ఈ రకంగా అంటే ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ముందు నుంచి ఆడిన తొలి మ్యాచ్ లోనే ఆ నంబర్ 3 స్పాట్ ను కూడా దక్కించుకున్నాడు చేతేశ్వర్ పుజారా. అంతేకాదు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యాడు ఆ నెంబర్ 5లో వచ్చినప్పుడు. నెంబర్ 3లో ఆడినప్పుడు హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు చేతేశ్వర్ పుజారా. సో అక్కడి నుంచి ఇంకా తనైతే వెనక్కి తిరిగి చూడలేదు, అలా ఆడుతూనే ఉన్నాడు. దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ అండ్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత, వివిఎస్ లక్ష్మణ్, సో వీళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత కూడా టీమిండియాకి టెస్ట్ క్రికెట్ లో ఒక హోప్ గా ఉన్నాడు, ఒక నమ్మకాన్ని కలిగించాడు. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా అంటే ఎస్పెషల్లీ ఫారెన్ కండిషన్స్ కి వెళ్ళి, ఫారెన్ కి వెళ్ళి ఆడాలి అంటే, అక్కడి పేస్ బౌలర్లను ఎదుర్కోవాలి అంటే, మనం ఎస్పెషల్లీ 2018-19 గెలుపు గురించి మాట్లాడుకుంటున్నాము. అప్పుడు ఆస్ట్రేలియాలో ఎంతమంది పేస్ బౌలర్లు ఉన్నారంటే, అంటే పేస్ బౌలర్లు ఎంత ప్రీమియం పేస్ బౌలర్లు ఉన్నారు. ఎప్పుడైనా సరే ఆస్ట్రేలియా పేస్ అటాక్ అయితే, ఎస్పెషల్లీ ఇండియా టూర్ కి వెళ్ళినప్పుడు అద్భుతమైన పేస్ అటాక్ ఉంటుంది. వాళ్ళు బాడీ లెంత్ బౌలింగ్ తో భయపెడతారు. అలా ఎన్నో దెబ్బలు తగిలించుకున్నాడు చేతేశ్వర్ పుజారా. జాస్ హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఇలా ప్రీమియం బౌలర్లు అందరూ కూడా, ఆస్ట్రేలియాకు ఉన్న ప్రీమియం బౌలర్లు అందరినీ ఎదుర్కొన్నాడు. అంతేకాదు 2018-19 ఆ సిరీస్ లో 1258 బాల్స్ ఆడాడు 4 టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి. అది కూడా రికార్డు ఉంది. ఒక విజిటింగ్ ప్లేయరు ఆస్ట్రేలియాలో అన్ని ఎక్కువ బాల్స్ ఆడటం అనేది ఇప్పటి వరకు ఎవరు క్రికెట్ చరిత్రలోనే చేయలేదు. ప్లేయర్ ఇండియా తరపున అయితే ఆ ప్లేయర్ చేతేశ్వర్ పుజారా. సో 1258 బాల్స్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 200కు పైగా ఓవర్లు ఆడాడు. అంటే టీమిండియా 4 టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి ఆడినటువంటి ఓవర్లలో ఇతను హాఫ్ కంటే ఎక్కువ పార్ట్ ఆడాడని చెప్పొచ్చు మనం. సో అంత అద్భుతంగా ఆడగలడు. ఎంతటి పేస్ బౌలర్నైనా, ఎంతటి పేస్ అటాక్నైనా తను ఎదుర్కోగలడు. మరి పుజారాకైతే దక్కాల్సినంత క్రెడిట్ అయితే దక్కలేదని చెప్పొచ్చు. తను అంటే తనకి ఒక మంచి గౌరవమైన వీడ్కోలు కూడా ఈ మధ్య కాలంలో, అసలు టెస్ట్ క్రికెట్ నుంచి ఈవెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు రిటైర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఒక ఫేర్వెల్ మ్యాచ్ అనేది జరగలేదు. ఈ ట్రెండ్ అయితే మిస్ అయిపోయింది టీమిండియాలో. అది ఒకప్పుడు చూడడానికి అయితే నిజంగా బాగుండేది. నాకైతే జాక్వెస్ కలిసి టెస్ట్ మ్యాచ్ అయితే గుర్తుంది, ఇండియా మీద ఆడినట్టే గుర్తు. సో మిగతా ప్లేయర్లందరూ కూడా తనని బాగా హానర్ చేయటము, తనని అత్యద్భుతంగా గౌరవించడం అనేది చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఆ ప్లేయర్ కి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో తను రిటైర్ అయినందుకు ఇంతమంది తన మీద చూపిస్తున్న ప్రేమ అనేది లైవ్ గా రిసీవ్ చేసుకుంటాడు కదా. కానీ ఇప్పుడు అసలు ఆ ట్రెండ్ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు రిటైర్ అవుతున్నామని. మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు, కానీ మ్యాచ్లు అయితే జరగట్లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు కూడా ఆ ఫేర్వెల్ మ్యాచ్ మనకు గుర్తుండే ఉంటుంది. వాంఖడే స్టేడియంలో ఒక స్టేడియం నిండా ప్రేక్షకులు, తన ఫేర్వెల్ స్పీచ్ ఇవ్వడం అనేది ఇప్పటికీ మనకు అది యూట్యూబ్ లో కొట్టి చూస్తే మనకు దొరుకుతుంది. సో తన ఫేర్వెల్ స్పీచ్ అప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీ మొత్తం తన చుట్టే ఉన్నారు. తను ఎంతో భావోద్వేగానికి కూడా గురయ్యాడు. సో అటువంటి క్షణాలు అనేవి వాళ్ళ క్రికెట్ కెరియర్ మొత్తం కూడా ఆ ఆడిన దానికి కొంచెం ఆ టైంలో వాళ్ళకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాధ ఉన్నప్పటికీ, క్రికెట్ నుంచి వైదొలుగుతున్నామనే బాధ ఉన్నప్పటికీ కూడా అదొక సాటిస్ఫాక్షన్. అది ఓన్ గా ఫీల్ అయ్యేది, ఎవరు కూడా అందించేది కాదు. సో అట్లాంటిది అయితే జరిగి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. సో అదైతే జరగలేదు, అది బీసీసీఐ చూసుకునే విషయం. మొత్తానికి మరి ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే, చేతేశ్వర్ పుజారాని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరు? నెంబర్ 3లో చేతేశ్వర్ పుజారాని రీప్లేస్ చేయడానికి ఇప్పటి వరకు అయితే ఎవరు కనిపించలేదు. అంటే మామూలుగా ఆడేవాళ్ళు ఉన్నారు, కానీ అంత డిఫెండబుల్ గా మిస్టర్ డిఫెండ్ అని రాహుల్ ద్రావిడ్కి పేరు, అదే పేరు చేతేశ్వర్ పుజారాకు కూడా ఉంది. సో అంత డిఫెండబుల్ బ్యాటర్ అయితే కనిపించట్లేదు. సో మరి ఎవరు వస్తారో చూడాలి ఫ్యూచర్. నెంబర్ 3లో ఇప్పుడు ఆడుతున్న వాళ్ళని చూసాం మనము, కానీ వాళ్ళు ఈ పుజారా, ద్రావిడ్ ఈ కోవలోకి అయితే రారు. నెక్స్ట్ జనరేషన్ జెన్జీ అంటాం కదా, వాళ్ళు జెన్జీ ప్లేయర్స్ లాగానే ఉన్నారు, కానీ ఒక క్లాస్ కేఎల్ రాహుల్లో ఆ క్లాస్ కనిపిస్తుంది మనకు. అలాంటి ప్లేయర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ పుజారాని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా? పుజారాని టెస్టుల్లో, సో ద్రవిడ్ ని పుజారా రీప్లేస్ చేశాడంటారు.
మరి పుజారాని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో పనిలో పనిగా ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.